ఈ సహోదరి సహోదరులు, అసూయ అనేది బహు భయంకరమైనటువంటి రుగ్మత, భయంకరమైనటువంటి రోగం. ఎవరైనా మనకంటే ఎక్కువగా బాగుపడుతున్నా, మనకంటే ఎక్కువగా వాడబడుతున్నా, మనకంటే మంచి పోస్టులోకి వెళ్ళినా, మనకంటే మంచి పొజిషన్లో చేరినా, మనకంటే ఒక మంచి ఇల్లు కట్టుకున్నా, చక్కని కారు కొనుక్కున్నా, చూసి సంతోషించలేని మనసు నీకుందంటే నీలో అసూయ ఉంది. కొంతమందికి అక్కను చూస్తే చెల్లికి అసూయ, అన్నను చూస్తే తమ్ముడికి అసూయ, భర్తను చూస్తే భార్యకి అసూయ, భార్యను చూస్తే భర్తకి అసూయ, చదువుకుంటున్న చోట నీకంటే బాగా చదివేవాడిని చూస్తే అసూయ, కొంచెం అందంగా ఉన్న వ్యక్తి నీ పక్కన కూర్చుంటే అసూయ, నీతో పాటు ఉద్యోగం చేసే వాడికి గుర్తింపు వచ్చి వాడికి ప్రమోషన్ వస్తే అసూయ, ప్రమాదం. అక్కడ ఒక రంపం ఉంది. ఆ రంపం మీద నుంచి ఒక తాచుపాము రంపం పై నుంచి వెళ్తుంది. ఆ రంపం చాలా షార్ప్గా ఉంది. షార్ప్గా ఉన్న రంపం కాస్త తాచుపాము శరీరాన్ని కట్ చేసింది. నేను ఎంతో నాజుగ్గా ఉంటాను, నా స్కిన్ చాలా స్ట్రాంగ్, నన్నే కట్ చేస్తావా నువ్వు, నీ సంగతి చూస్తా నాకు అని చెప్పి ఆ తాచుపాము ఏం చేసిందయ్యా అంటే కోపంతో అసూయతో ఆ రంపాన్నే నలిపేయాలని చెప్పేసి ఆ తాచుపాము ఆ రంపం చుట్టూ చుట్టేసుకుంది. చూడు నీ సంగతి చూస్తా. చుట్టుకుంది. ఏమైందో చెప్పండి? ముక్కలైపోయాయి. ఏంటంట? బావ నువ్వు అంత షార్పా? నీ సంగతి చూస్తా నాకు, నువ్వు ఎంత షార్పో నేను నిరూపిస్తా నాకు అని చెప్పి చుట్టుకుని ముక్కలైపోయింది. రంపానికి ఏం కాల, దాంతో పెట్టుకున్న పామే ముక్కలైంది. ఎప్పుడైతే నీ జీవితంలోకి అసూయ వస్తుందో, ఎవరి మీద నువ్వు అసూయ పడుతున్నావో వాడికేం కాదు, అసూయ పడుతున్న నీకే ప్రమాదం. అది నీ ప్రాణాన్నే తీసేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. కాబట్టి దయచేసి వీళ్ళు ఏ ఒక్కరు కూడా అసూయకు మీ జీవితంలో తావివ్వకండి.